గురించి ఒక బుద్ధిహీనుడు మాట్లాడతాడు. ఏమని అంటే, 3 మేకులు తీసుకోలేనివాడు, 3 మేకులు ఊడబీక్కోలేనివాడు దేవుడా అని మాట్లాడతాడు. ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథము అని వ్రాయబడినటువంటి ఏకైక గ్రంథమైనటువంటి ఈ బైబిల్ గురించి వాడు మాట్లాడతాడు. బొగడా బైబిల్ అని మాట్లాడతాడు. వాడెంతటి బుద్ధిహీనుడండి, వాడెంతటి బుద్ధిహీనుడు కదండి. ఆయన కల్వరి శిలువలో బలవటానికే, ఆయన మరణించటానికే ఈ లోకానికి వచ్చాడు అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఎందుకు అంటే మనం చూస్తాం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో గనక మనం గమనిస్తే, రండి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 26వ వచనములో మనం రాయబడతాం. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో మనం గమనిస్తే, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కాబట్టి ఆ పాపముల నుండి తన ప్రజలను రక్షించడాని కొరకై వచ్చినటువంటి ఆ ప్రభు గురించి మాట్లాడతాడు. వాడు 3 మేకులు పీక్కోలేనోడు వాడు మాట్లాడతాడు కదండి. ఎంత బుద్ధిహీనమైనటువంటి మాట, ఎంత అజ్ఞానమైనటువంటి మాట, ఎంత అజ్ఞానమైనటువంటి మాట. అందుకే మనం చూస్తాం మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనంలో గనక మనం చూస్తే, ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయనను చంపటానికి రాజు ప్రయత్నించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఈ యొక్క ఇందాక చదువుకున్నటువంటి రీతిగా 4వ అధ్యాయంలో 1వ వచనం 4వ అధ్యాయము 11వ మొదటి వచనం నుండి 11వ వచనం వరకు గనక మనం చూస్తే, ఒకసారి చూద్దాం రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు శోధింపబడి, చాలు ఇక్కడ ఒక మాట నేను చదివించాలనుకున్నటువంటి మాట ఏంటిది అంటే, ఇక్కడ చూడండి 6వ వచనం లేదా 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కదా. సాతానుడు సైతం ఏమని ప్రయత్నం చేస్తూ వచ్చాయంటే, ఆయనను చంపటానికి, అంటే దేవాలయ శిఖరాన్ని మీదకి తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? దూకు కదా. సాతానుడు కూడా చంపటానికే ప్రయత్నిస్తూ వచ్చాడు. ఆయన పక్కన ఉన్నటువంటి వారు పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు కూడా ఆయనను చంపటానికి ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను వచ్చినటువంటి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఏమనంటే చూడండి, మనం గనక గమనిస్తే 16వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేగుచ్చుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. కాబట్టి ఆయన వచ్చినటువంటి ఉద్దేశం ఆయన స్పష్టంగా ఎరుగున్నాడు. ఎందుకు వచ్చాడు అంటే, ఈ లోకాన్ని రక్షించడాని కొరకై తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అందుకే బాలుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క పండగ దినాన దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. దేవాలయానికి తీసుకొని వెళ్తే ఆ పండుగ అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు వచ్చేసారు. 3 దినాలంతా ప్రయాణం చేశారు. చేసిన తర్వాత బాలుడు కనిపించకపోతే దేవులాడుకుంటూ మరలా వెళ్ళారు. వెళ్తే తల్లి అడిగింది, అయ్యా ఏంటయ్యా ఇక్కడ ఉన్నావంటే, అక్కడ అన్నమాట ఏంటంటే, నేను నా తండ్రి పనుల మీద, అంటే దేవాలయంలో, నా తండ్రి ఇండ్లైన దేవాలయంలో ఉండాలని మీకు తెలియదా అంటాడు. కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశాన్ని
ఎప్పుడూ మర్చిపోలే. ఎంతమంది శోధించినప్పటికీ, ఎన్ని విధాలుగా తాను శోధించబడినప్పటికీ కూడా తను వచ్చినటువంటి ఆ ఉద్దేశాన్ని ఆయన మరిచిపోయినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తాం. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం గమనిస్తాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 1వ వచనములో మనం గమనిస్తాం. చూడండి, యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత మనం అక్కడ చూస్తాం. అక్కడ 26వ అధ్యాయము మనం గమనిస్తాం. 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కారియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను అనేది మనం అక్కడ చూస్తాను. కాబట్టి తనతో ఉన్నటువంటి వారే తనను అప్పగించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన మరణించటానికి అనేటటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. అందుకే 27వ అధ్యాయము గనక మనం గమనిస్తే 40వ వచనములో అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట చూడండి. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషి. కాబట్టే చివరికి ఆయన కల్వరి శిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎంతగా శోధించబడుతూ వచ్చాడంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడివేనా? నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఏం చేయాలా? ఆ మేకుల్ని తీసేసుకొని దిగు, నిన్ను రక్షించుకో, అప్పుడు మేము నమ్ముతాం. ఒకవేళ ఆ మాటలకి ఆయన గనక టెంప్ట్ అయ్యి ఆ యొక్క కల్వరి శిలువలో నుండి గనక ఆయన దిగొస్తే ఏమవుతుంది? మానవాళికి పాప క్షమాపణ అనేటటువంటిదే ఉండదు అనేది మనం గమనిస్తాము. సాతానే ఈ భూలోకానికి అధిపతిగా పాపం అనేటటువంటిది విస్తరించి పాపము యొక్క ఏలుబడిలో ఈ మానవాళి ఉండిపోతుంది అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఈ విషయాల్ని ఎరగనటువంటి వారు అంటారు, 3 మేకులు తీసుకోలేనివాడు అంటారు. ఆ సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ దేవుడి గురించి 3 మేకులు తీసుకోలేనాడంట కదండి. అంతేకాదు, ఆయన మరణించిన వారిని సైతం లేవనెత్తినటువంటి దేవుడు అనేది మరచిపోయి కదా ఇలాంటి మాటలు పలికి విశ్వాసుల యొక్క హృదయాలు చెడగొట్టేదాని కొరకై, విశ్వాసము నుండి ఆ దేవుని బిడలను తొలగించేదాని కొరకై జరుగుతూ ఉన్నటువంటి ప్రయత్నాలన్నిటిలో నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించి నేను స్థిరపరచబడినటువంటి వారమై ఆ నిత్య రాజ్యానికి వారసులమయ్యేదాని కొరకైన తన కృప నీకు నాకు ఆయన అనుగ్రహించునుగాక.